మీ ఇన్స్టాగ్రామ్లో డిలీట్ అయిన చాటింగ్ అండ్ ఫొటోస్ ఎలా రికవర్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైన మీకు అకౌంట్ సెంటర్ అని కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది, యువర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ పర్మిషన్స్ అని చెప్పి. ఓకే, యువర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ పర్మిషన్స్. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు డివైస్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కస్టమైజ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఓకే, కస్టమైజ్ ఇన్ఫర్మేషన్ దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు మీడియా అండ్ మెసేజెస్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మెసేజెస్ని రికవర్ చేయాలనుకుంటున్నారు, సో అవి 2 పైన క్లిక్ చేసుకోండి. మీకు లాస్ట్లో కనిపిస్తాయి ఇవి 2. ఓకే, మీడియా అండ్ మెసేజెస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పేజ్ అయితే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డేటా రేంజ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కావాలో డేట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే కావాలో డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేశారు అంటే మీకు స్టార్ట్ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే మెయిల్ లింక్ అయ్యి ఉందో ఆ మెయిల్కి 2 or 3 డేస్లో మీకు మెయిల్ అన్నది రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు అక్కడ నుంచి అయితే అన్నీ చూసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.